ఈ వీడియోలో మనం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ గురించి అయితే తెలుసుకుందాం. టోటల్గా ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, అట్లాగే ఆ కోర్సెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అట్లాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని సీట్స్ అయితే కేటాయించడం జరిగింది, టోటల్గా సీట్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వచ్చేసి ఈస్ట్ గోదావరిలో అయితే ఉంది. ఈ యూనివర్సిటీ మొత్తం 22 కోర్సులను అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 1 సీటు, టోటల్గా 39 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ ఎంఏ తెలుగు ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో వచ్చేసి 3 సీట్లు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉంది. టోటల్గా 39 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీట్ అయితే ఉన్నాయి. టోటల్గా 39 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ సైకాలజీ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో వచ్చేసి 3 సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో 1 సీట్ అయితే ఉంటుంది. టోటల్గా 39 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, సెల్ఫ్ సపోర్ట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీటు, టోటల్గా 39 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఏ ఎకనామిక్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే రెగ్యులర్లో 3, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే 1 సీట్ ఉన్నాయి. టోటల్గా 39 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో వచ్చేసి 3 సీట్లు అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 1 సీట్ అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఉన్నాయి. టోటల్గా 39 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీట్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో 50 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 23 సీట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఉంటుంది. ఈ బయోటెక్నాలజీలో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే 2 సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, సెల్ఫ్ సపోర్ట్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీట్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 23 సీట్స్. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఆక్వాకల్చర్ ఉంటుంది. ఇందులో రెగ్యులరు సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీట్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 24 సీట్లు. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ బాటనీ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీటు, టోటల్గా చూసుకున్నట్లయితే 39 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ జువాలజీ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే 2 సీట్లు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 1 సీట్ వచ్చేసి సెల్ఫ్ సపోర్ట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఉంటుంది. టోటల్గా చూసుకున్నట్లయితే 24 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సీట్ అయితే ఉంది. టోటల్గా చూసుకున్నట్లయితే 56 సీట్లు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో చూసుకున్నట్లయితే 1 సీట్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 56 సీట్స్. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ ఫిజిక్స్ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 39 సీట్స్. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ జియో ఫిజిక్స్ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టోటల్గా చూసుకున్నట్లయితే 39 సీట్స్. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 23 సీట్లు. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 సీట్లు, సెల్ఫ్ సపోర్ట్లో అయితే 1 సీట్ ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 39 సీట్లు. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ జియాలజీ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులరు అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 28 సీట్స్. నెక్స్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇందులో సెల్ఫ్ సపోర్ట్లో మాత్రమే సీట్స్ ఉన్నాయి.
ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 2 సీట్స్, టోటల్గా అయితే 22 సీట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్ అయితే ఉంటుంది. ఇందులో రెగ్యులర్ అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో అయితే సీట్స్ ఉన్నాయి. రెగ్యులర్లో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 సీట్లు, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్లో వచ్చేసి 1 సీట్ అయితే ఉంది. టోటల్గా చూసుకున్నట్లయితే జియో ఇన్ఫర్మాటిక్స్లో 28 సీట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ అట్లాగే వాటిలో ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్స్ అయితే ఇవి. ఏపీపీసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అట్లాగే వెబ్ ఆప్షన్స్ గురించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈరోజు సాయంత్రం 4 గంటలకి అయితే లైవ్ కండక్ట్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే వచ్చి అడగచ్చు. మీ డౌట్కి అయితే నేను రిప్లై ఇస్తాను.